ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు? భూమి లేని కూలీల కోసం 311 కోట్లు ఖర్చు చేయలేరా? లబ్ధిదారులకు సమాధానాలు చెప్పలేకపోతున్నాం. గ్రామాలకు వెళ్తే మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతులు. ఈ సీజన్లో ఒక్కరికి కూడా అందని సాయం. గత సీజన్లో కేవలం 83,000 మందికి జమ. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 5 లక్షలు. కథం అంతే. వానాకాలం రైతు భరోసా స్కీమ్ పూర్తవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దృష్టి ఇప్పుడు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాపై పడింది. వెంటనే ఆ స్కీమ్ కింద లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని జిల్లా మంత్రులపై సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారు. లేకపోతే గ్రామాల్లో పర్యటించలేని పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గత సీజన్లో చాలా గ్రామాల్లో ఆత్మీయ భరోసా కింద డబ్బులు రాలేదు. దీంతో గ్రామాల్లోకి వెళ్ళిన ప్రతిసారి లబ్ధిదారుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పి సమాధానం చెప్తున్నారు.